మాట ఇచ్చి తప్పేవాడు కాదు. వాగ్దానము చేయువాడు నమ్మదగిన వాడు అని చెప్పేసి ప్రభువుని గురించి మనం తెలుసుకుంటాం. కనుక మనకు వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అంటున్నాడు, నేను మీకు ఆదరణ కలుగ చేస్తాను. మనుషుల దగ్గర నుండి అది దొరకదు, కానీ దేవుని యొద్ద నుండి అది మనకు అనుగ్రహించబడుతూ ఉంది. ఎందుకంటే పేతురు పత్రికలో ప్రభు అంటాడు, మీ గురించి నేను చింతించుచున్నాను గనుక మీ చింత యావత్తు నా మీద వేయండి అని. ప్రభు మన గురించి చింతిస్తున్నాడట. మన గురించి ఆయన ఆలోచిస్తున్నారు. మన గురించి ఆయన పూటబడుతూ ఉన్నారు. మనకు ఏది మేలో ఆయనకి తెలుసు. ఏ మంచో, ఏది మనకు మేలు కలుగ చేస్తుందో దానిని మనకివ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు.